నమస్తే అందరికీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో మొత్తం పూర్తిగా వినండి. ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడడానికి చేస్తున్న వీడియో ఇది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం గణపురం గ్రామానికి సంబంధించిన శివంది లింగం వాళ్ళ కూతురు అయిన శివంది రియాన్షిక తన బాల్యంలో బాల్య దశను అనుభవించాల్సిన సమయంలో తలసేమియా అనే ప్రాణాంతక వ్యాధితోటి పోరాటం చేయడం జరుగుతుంది. హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో రియాన్షికకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మరి శివంది లింగం వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు, వాళ్ళు రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబము, 30 లక్షల వరకు వాళ్ళ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా 30 లక్షల వరకు ట్రీట్మెంట్ కి డబ్బులు పే చేయడం జరిగింది. రియాన్షిక తిరిగి అందమైన ప్రపంచంలోకి మళ్ళీ రావాలి అంటే ఇంకొక 40 లక్షల రూపాయల వరకు ట్రీట్మెంట్ ఛార్జెస్ అవసరం ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా ఒక రోజు ఖర్చులను తగ్గించుకొని మీ యొక్క ఖర్చులను ఒక రోజు డొనేషన్ రూపంలో ఇస్తే రియాన్షిక యొక్క బాల్యాన్ని తిరిగి ఇవ్వగలుగుతాం. ఒక చిన్నారి పాపను కాపాడే ప్రయత్నం చేయగలుగుతాం. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ శివంది లింగం అనే వ్యక్తి సిద్దిపేట జిల్లా తొగుట మండలం గణపురం గ్రామానికి సంబంధించిన వ్యక్తి, మా స్వగ్రామానికి సంబంధించిన వ్యక్తి. నాతో పాటు కలిసి మేము కొన్ని రోజులు వర్క్ కూడా చేశాము. ఆ వ్యక్తి నాకు కూడా తెలుసు. ఇది రియల్ గా జరిగిన అంశము. హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మీకు ఫోన్ పేకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాము, బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాము. ఆ పాప వాళ్ళ పేరెంట్స్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ లో మొత్తం కూడా డీటెయిల్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. చిన్నారి భవిష్యత్తును కాపాడే ప్రయత్నంలో మీరు కూడా ఒక తోడు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను.